guys, welcome back to my YouTube channel. నేను మీ సంజన. సో గాయస్, ఇవాళ బ్లాగ్ ఏమిటంటే ఇవాళ లాస్ట్ డే ఆఫ్ అవర్ ఎగ్జామ్ అనమాట. సో నో మోర్ ఎగ్జామ్స్, నో మోర్ సెమిస్టర్, ఇంకా ఫైనల్ ఎగ్జామ్ ఇంకా అంతే. తర్వాత మాకు కాలేజ్ లేదు. ఇంకా అందరు డిఫరెంట్ పార్ట్స్, ఒకరు పీజీ చేస్తారు, ఒకరు జాబ్ చేస్తారు, అలా డిఫరెంట్ పార్ట్స్ అనమాట. సో నేనైతే ఎర్లీ మార్నింగ్ లేచి చదువుకున్నాను, ఇంకా రెడీ అవుతున్నాను అనమాట స్నానం చేసి. ఇంకా మీన్వైల్ నేను రెడీ అవుతుంటే మా మమ్మీ నాకు టిఫిన్ తినిపిస్తుండే అనమాట. సో ఈ వ్లాగ్ చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసేయండి. సో గైస్, నేనైతే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినాను అనమాట. అరౌండ్ 8 o'clockకి నేను ఇంట్లో నుండి స్టార్ట్ అవుతాం. మా ఎగ్జామ్ వచ్చేసి 9 o'clockకి. అండ్ మా ఎగ్జామ్ సెంటర్ కోటి ప్రగతి మహావిద్యాలయం. నేను ఇంకా మెట్రోలో వెళ్తాను, తొందరగా రీచ్ అయిపోతాను. 8:40 కల్లా రీచ్ అయిపోతాను. ఇంకా నేను ఎగ్జామ్ టైంలో ఎందుకు బ్లాగ్ తీస్తుందని అనుకుంటారు కదా గైస్ మీరు. ఎందుకంటే ఇట్స్ లాస్ట్ డే. ఇంకా మాకు తర్వాత మేమందరం కలవచ్చు, కలవకపోవచ్చు. ఎన్ని ఇయర్స్ తర్వాత కలుస్తామో కూడా చెప్పలేము. సో ఒక 10 years తర్వాత మేము చూసుకుంటే అరే ఆ రోజు ఇలా జరిగిండే మన లాస్ట్ ఎగ్జామ్ అన్నట్టు మెమరబుల్గా ఉంటుంది అనేసి నేనైతే బ్లాగ్ రికార్డ్ చేసినాను అనమాట. అండ్ ఇంకా నేను ఇంట్లో మమ్మీ కాల్ డాడీ కాల్ మొక్కేసి నేను స్టార్ట్ అయిపోయినాను. ఇంకా ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి guys. బండి మీద కూడా చాలచ్చు. ఒకసారి నీ ముఖం బ్లాగ్ లాస్ట్ ఎగ్జామ్ డే బ్లాగ్. హాయ్ గాయ్స్, ట్రిపుల్ రైడింగ్ గాయ్స్. ఏదో అట్లా అవి అన్ని మైక్రోబియల్ పిగ్మెంట్స్, ఫుడ్ అండ్ అరోమా, అదే టేస్ట్ అండ్ అరోమా కోసం. ఎస్టర్ ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్లేవర్. సో వెనిలినే రైస్ తెచ్చిచ్చింది గైస్ మా చేత. ఆర్గానిక్ రైస్ వితౌట్ ఏమంటారా, వితౌట్ కెమికల్స్, అవేం లేకుండా బయో ఆర్గానిక్ పెస్టిసైడ్స్ యూజ్ చేస్తూ పండించిన రైస్ గైస్. ఎందుకు తెచ్చిందంటే నేను రైస్ వాటర్ వాడుతున్నాను, దానికోసం అనమాట. ఆ సెంటర్కి వచ్చేసాం గైస్. దిస్ ఈజ్ అవర్ సెంటర్, ప్రగతి మహావిద్యాలయం. నా దగ్గర ఉన్నాయి, ఆగు తీసుకో. ఎగ్జామ్ టెన్షన్లో వీడియోస్ తీస్తున్నాయని అంటుంది గైస్ మా చేత. మన ప్లేస్ ఎవరో కబ్జా చేసేసారు. మా పుట్టక్క వెళ్ళి చూస్తుంది. స్టూల్ ఇవ్వాలా? అది కిందికి పెట్టిరు కాబట్టి నువ్వు చూడగలను, లేకపోతే పైన అయితే స్టూల్ వేసుకోవాల్సి వస్తుంది. అవే చింపనీకి వస్తాలే. హాయ్ బ్లాగ్. Hello friends. Last minute preparations guys. ఏం కాదు, ఇవి చూడండి గైస్. ఆగ వాళ్ళు అక్కడ ఉన్నారు, మమత వాళ్ళు అక్కడ ఉన్నారు. పద అటు పోదాంపా, అటు పోదాంపా. నాతో పాటు నువ్వు కూడా ఫేమస్ అవుతున్నావు. వీళ్ళు మా సెక్షన్ వాళ్ళు గైస్, చూడండి చూసి నవ్వుతున్నారు. ముసి ముసి నవ్వులు.
Value of property, including profit as well as waste. As observed, each one exam process is followed by the చదువుతున్నా కుంగి. ఈ పాపకి నైట్రోజన్ ఫిక్సేషన్ ఎక్స్ప్లెయిన్ చేయాలంట గాయస్. ఇంట్లో ఏం చేస్తుందేమో వచ్చి ఇప్పుడు అది ఎక్స్ప్లెయిన్ చేయి ఇది ఎక్స్ప్లెయిన్ చేయి అని అంటది గాయస్. మా ఫ్రెండ్స్ తీస్తున్నారు అనుకుంటారు. అయితే గైస్ లుక్ హియర్, హూ ఇస్ హియర్? ఈమె మీరు ఆల్రెడీ పాత బ్లాగ్ లో చూసి ఉంటారు. గైస్ ఎగ్జామ్ తర్వాత మీ ముందు ఉంటాను గైస్. బాయ్ గైస్. బాయ్ గైస్. ఆల్ ద బెస్ట్ ఫర్ అస్. గైస్ కి హాయ్ చెప్పు, బాయ్ చెప్పు. ఎగ్జామ్ వెళ్ళేసి వచ్చాక మీ ముందు ఉంటామండి. అప్పుడు చెప్తాము ఎలా రాసినాం ఏంటి ఎక్స్పీరియన్స్ చెప్తాం. ఇది వచ్చిందా చెప్పు. చెప్పండి ఏం చెప్పాలి. ఏదో ఒక ఈమె మన కొత్తగా పెళ్లి కూతురు. మీరు మొన్న బ్లాగ్ చూసారు కదా, ఈమె పెళ్లిదే అనమాట. నాదే అనమాట, నాకే పెళ్ళైన అనమాట. హౌ ఈజ్ యువర్ మ్యారీడ్ లైఫ్? ఫస్ట్ ఎగ్జామ్ అండి, దాని తర్వాత ఏంది ఫాస్ఫేట్ సాల్యుబులేషన్ అంటే చెప్పండి గాయస్. మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ సెక్షన్ లో చెప్పండి. సాల్యుబుల్ ఇన్ వాటర్. సాల్యుబుల్ ఇన్ వాటర్. అదే ఒక 100 times రాసేసేయాలి అంతే. అదే ఒక 100 times రాసేసేయాలి అంతే. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. బాయ్ గాయ్స్. ఇప్పుడు వచ్చారు గాయ్స్ వీళ్ళు. అవునా నిజమా? హౌ ఈజ్ యువర్ లాస్ట్ డే ఎగ్జామ్ ఎక్స్పీరియన్స్? మీకు ఎట్లా అనిపిస్తుంది? ఆగమాగం నైస్ వర్డ్. ఇంకా నువ్వు చెప్పు. ఓకే ఎగ్జామ్ అయినాక చెప్తాదంట గైస్, గుర్తుపెట్టుకోండి. నీకు ఎట్లా అనిపిస్తుంది లాస్ట్ ఎగ్జామ్? వీళ్ళు ఎట్లా అంటే హైపర్ టెన్షన్ గురించి చదువుతారు గైస్. ఆ వీడియో మీకు యాడ్ చేస్తాను. బాయ్ గైస్. బాయ్ చెప్పు. Done with exams guys. ఓకే ఫస్ట్ తనకి ఎలా రాసావు ఎగ్జామ్? ఎలా రాసావు? అద్భుతం అమోఘం అని అస్సలు చెప్పను. రాసావు అద్భుతం అమోఘం అని అస్సలు చెప్పను. మైక్రో మ్యామ్ ఈ బ్లాగ్ చూస్తే నీకు చెప్తుంది అప్పుడు. ఇప్పుడు వర్షన్ చేంజ్ గైస్. బాగా రాసాం గైస్ ఎగ్జామ్. అయితే మేము ఏమనుకుంటే అవే వచ్చాయి. అలా చెప్పాలి కాబట్టి తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. దీనికి ఎప్పుడు ఇదే పని. మా వాళ్ళు ఉన్నారు గైస్ అక్కడ, చూపిస్తాను. అక్కడ తీసుకెళ్ళి చూపిస్తాను. ఓకే గైస్, హౌ యు ఆర్ ఫీలింగ్? యు హావ్ డన్ విత్ యువర్ ఎగ్జామ్స్. మీకు ఎట్లా అనిపిస్తుంది? ఏం కావాలి పిచ్చకుండా తొండకి అట్లా చేస్తున్నారా? ఇది లాస్ట్ ఎగ్జామ్. నేను ఊరికి వెళ్తున్నా. అయిపోయి లాస్ట్ మీరు వాళ్ళ ఫ్రెండ్ కి వర్షం వస్తుంది గైస్. మా ఎగ్జామ్స్ అయిపోయినాయి అని నేచర్ కూడా పులకరిస్తుంది, ఆశీర్వదిస్తుంది. సో వీల్ ఆల్ అంటే న్యూ బిగినింగ్స్ కి ఆశీర్వాదం అనమాట. ఇగో ఇది ఎన్నో ఉంది. అమ్మాయి వచ్చింది.
ఎలా రాసిన ఎగ్జామ్ చేద్దాం అని మాత్రం అనుకో. నైస్ ఆన్సర్ గైస్. సోది రాసినంట గైస్. అంటే వాళ్ళు 5 లాంగ్స్ రాయమంటే నువ్వు ఎన్ని రాసినావు? 6 రాసినావు. లాంగ్ 5 రాయమన్నారా? అవును 3 రాయమన్నారు. 5 రాయమన్నారు. లాంగ్ 5 రాయమన్నారా? అవును జాతి రత్నాలు రాము. షార్ట్ 5 అవును భయపడేస్తున్నా నాకు. ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా, నీకు ఎట్లా అనిపిస్తుంది? వాట్ ఈస్ యువర్ నెక్స్ట్ ప్లాన్? వెరీ గుడ్. వాళ్ళు వచ్చారు గైస్, మా ఫ్రెండ్స్. చెప్పండి. మీరు నా బ్లాగ్ లో కనిపించడం ఇది లాస్ట్ టైం అవుతుండొచ్చు నాకు తెలిసి. అంటే తర్వాత ఫ్యూచర్ లో ఎప్పుడైనా కలుస్తామేమో, కానీ కాలేజ్ డేస్ లో ఇది లాస్ట్ టైం. మేము మాట్లాడండి రా. నేనే మాట్లాడండి రా. నేనే మాట్లాడరా. చాలా కూల్ గా అడుగుతున్నాను, మాట్లాడరా. ఎలా అనిపిస్తుంది నీకు? ఎగ్జామ్స్ అయిపోయినాయి, వాచ్ నెక్స్ట్ ప్లాన్? సంజయ్ వేస్తే కలర్ నీకేమనిపిస్తుంది రోహిణి? వాచ్ నెక్స్ట్ ప్లాన్? ఓకే వీళ్ళు చెప్తారు. ఇంత కెమెరా షై పర్సన్స్ ఉన్నారా వీళ్ళంతా? ఇది ఇట్లుండాలి. చెప్పు చెప్పు. అందరూ కెమెరా అంటే షై అయిపోతున్నారు గైస్, కానీ సెల్ఫీలు శారీలు కట్టుకొని ఫోటోస్ మాత్రం బాగా దిగుతారు హాస్టల్స్ లో. ఎందుకంటే వీళ్ళందరూ హాస్టల్ ఫ్రెండ్స్. ఎలా రాస్తున్నారు ఎగ్జామ్? సూపర్. నాట్ బ్యాడ్, నాట్ గుడ్. ఓకే మైక్రో మామ్ మన బ్లాగ్ అయితే చూస్తారు, చూసి ప్రతి ఎగ్జామ్ కి లేట్ వచ్చే పైన ఉంటాయి కదా. ఈమె కాదు విజయలక్ష్మి. ఫస్ట్ ఈ ఒక్క రోజు ఈమె లేట్. అన్ని స్పెక్స్ అలా తీసేయండి. గ్రూప్ డిస్కషన్స్. Guys, we are going to celebrate Hema's pre-birthday. Pre-birthday అంటే ఎంత pre-birthday తెలుసా గైస్? బర్త్డే జూలై 22 ఉంది. ఈ రోజు జూలై 5th. ఇంత ముందు ఎవరన్నా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటారా గైస్? నో వన్. నా కోసం, ఎందుకంటే నేను ఊరికి వెళ్తున్నా కాబట్టి. ఊరికి వెళ్తా తన బర్త్డే రోజు నేను ఉండను. అప్పుడు రావచ్చు ప్రేమ ఉంటే. లేదు నాకు ప్రేమ నిజంగా లేదు. బాయ్ గాయ్స్, వెళ్తున్నాము మేము ఇప్పుడు. బేకరీ వెతుక్కొని పోవాలన్నమాట. అడిగినావా? హేమ అంటే ఎవరు అనుకుంటున్నారు కదా? ఈమెనే గైస్. జూలై 22 బర్త్డే పెట్టుకొని ఈ రోజు సెలబ్రేట్ చేసుకుంటుంది. కేక్ కోసం. ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటుంది చెప్పు ఆకాంక్ష? ఆ కేక్ తినాలంటే 40 రూపాయలు కేక్ పెట్టుకొని కొనుక్కొని తినొచ్చులే. నీకోసమే. ఇంత కెమెరాస్ 5% అయినా ఏడా చూడలేను గైస్. బేకరీ దగ్గరికి వెళ్ళి మీ ముందు ప్లాన్ ఫ్లాప్ అయిపోయింది. బేకరీస్ దొరుకుతలేవు మాకు. పెడతామే, ఏం కాదు. ఏలేస్తున్నాం గైస్, ఈ డాబాని ఏలేస్తున్నాం. So, when you lost it, ma'am, I lost here only. When Deep discussions, guys. When is the last exam? On day 2. 6th standard was first. Or 5th year, 28th. These ladies have over. You do not even consult anyone from this college. Because I'm not bothered about this. Yeah.
కాలేజే అయిపోతుంది, ఐడి కార్డు తీసుకొని ఏం చేయమంటారు మ్యామ్ అన్నది. స్పైసీ అన్నది గైస్. ఇప్పుడు ఎలా ఉంది విజ్జు సిన్నర్ రియాక్షన్? బి లైక్ మండుతున్నట్టుంది. పన్నీర్ బటర్ మసాలా just so because it's very 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 spicy, so to normalize we added that song so that science students bolte so that there is no that much of spicy, not that much of sugar, there will be easy. ఈ కాంబినేషన్ ఎవరైనా తింటారా గైస్? తింటున్నా కానీ స్పాయిలర్ చేస్తారు గైస్ గోపీలు ఇద్దరు. మాటలు రావట్లేదు గైస్. ఇంకా వీళ్ళు నా బ్లాగ్ లో ఎప్పుడు కనిపిస్తారో ఏమో తెలియదు. ఎప్పుడు కనిపిస్తారు? నీ బర్త్డే ఒకటి ఉంది చేసుకోవాలి. బాయ్ గైస్. ముగ్గురు అటువైపు ముగ్గురు ఇటువైపు కోటిని ఏలేస్తున్నాం. ఎందుకంటే కోటి మాదే.